లక్ష్మి, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు అత్తయ్య, ముందు మీరేం చెప్పాలనుకున్నారో అది చెప్పండి. లేదమ్మా, ముందు నువ్వే నాతో ఏదో చెప్పాలనుకున్నావు కదా, అందుకని నువ్వే చెప్పు. మీరేదో చాలా ముఖ్యమైన విషయం చెప్పబోతున్నారు కదా, ముందు మీరే చెప్పండి. అవునమ్మా, నేను కూడా నీకు చాలా ముఖ్యమైన విషయమే చెప్పాలనుకుంటున్నానమ్మా, అందుకని నువ్వే ముందు చెప్పు. అబ్బబ్బబ్బా, ఎందుకలా ఎదురు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు? ఎవరో ఒకరు ముందు చెప్పేయండి, మీ బిల్డప్ ని చూడలేకపోతున్నాను. అదేంటంటే సరే, నువ్వే చెప్పమ్మా. కాదత్తయ్య, మీరే చెప్పండి. లేదమ్మా, నువ్వు చెప్పు, పర్వాలేదు. సరే అత్తయ్య. ఇద్దరూ చెప్పడం వద్దు. నేను చెప్తాను. ఇద్దరూ చెప్పాలనుకున్నది ఒకటే విషయం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజేంటి మీ బాస్ ఎంత త్వరగా వచ్చాడు? ఈ రోజు ఏమేం కూడా జరుగుతుందో ఏమో. మనకు మెంటల్ బాస్ దొరికాడు. బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ. ఇలాంటి వాళ్ళని ఆఫీస్కి రానివ్వడమే తప్పు. అలాంటిది తోకలాగా దొంగను తీసుకొచ్చాడు. అది సరే, నువ్వేంటి ఇంత తొందరగా వచ్చావు? కోయంబత్తూర్కి లోడు పంపించాలి, అందుకే వచ్చాను. అదే అనుకున్నాను. నువ్వు త్వరగా రావడం కాదు కదా, అసలు కరెక్ట్ టైంకే వచ్చేదానివి కాదు కదా. నిజానికి ఈ మెంటల్ బాస్ వచ్చినప్పటి నుంచి ఆఫీస్కి రావాలనిపించట్లేదు. ఎప్పుడేం మాట్లాడతాడో తనకే తెలీదు. వెర్రి వెంగలప్ప. ఏంటి రమేష్, ఇంకా ఎవరూ రాలేదు? ఇంకా టైం ఉంది కదా సార్. కానీ వర్క్ ఎక్కువగా ఉంది కదా. అవును సార్, పనిచేసే సూపర్వైజరే పట్టించుకోకపోతే వర్క్ చేసే ఎంప్లాయీస్ ఏం చేస్తారు సార్? అంటే అంటే లక్ష్మి సూపర్వైజరే కదా సార్, తనే టైంకి రాకపోతే వర్కర్స్ ఎలా వస్తారు సార్ అంటున్నాను. తను లీవ్లో ఉందా? లీవ్ పెట్టడానికి ఏముంది సార్, ఈరోజు పండగ పబ్బమా? కనీసం వాళ్ళ పెళ్లి రోజు కూడా కాదు. పెద్ద బాస్లా ఫీల్ అయిపోతుంది కదా. ఇష్టం వచ్చినప్పుడు వస్తుంది, వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్తుంది. సూపర్వైజర్గా నాన్న పనిలో పెట్టుకుంటే అడ్వాంటేజ్ తీసుకుని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుందా? వచ్చిందో లేదో వెళ్ళి చూసిరారా. చూసుకుంటూనే వచ్చాను సార్, తను రాలేదు. తన ఫ్రెండ్ విజ్జి వచ్చింది సార్. అయితే తననే పిలువు. అలాగే సార్. ఒక్క నిమిషం రమేష్. ఏమైంది సార్? అందరినీ ఒకచోట నిలబడమని చెప్పు, నేనే వస్తాను. అలాగే సార్. ఏం మాట్లాడుతున్నారండి? నేను చెప్పాలనుకున్నది, లక్ష్మి చెప్పాలనుకున్నది రెండు ఒకటేనా? అంటే లక్ష్మి నాతో నల్లపూసల ఫంక్షన్ గురించి మాట్లాడాలి అనుకుంటుందా? అవునా లక్ష్మి? అయితే నేను కూడా నీతో అదే చెప్పాలనుకున్నాను. అది కాదత్తయ్య, నేను తను చెప్పడానికి అంత సిగ్గుపడుతుంటే నీకు అర్థం అవట్లేదా? పెళ్ళై ఇన్ని రోజులైనా ఇంకా నల్లపూసల ఫంక్షన్ చేయలేదు. నిజానికి తను చెప్పేంత వరకు రాకూడదు భద్రావతి, ఎప్పుడో జరిపించాలి. అయ్యో, అది కాదు మామయ్య గారు. నేనేం చెప్పాలనుకున్నానంటే అది నేను ఫీల్ అవ్వకమ్మా, నేను చూసుకుంటాను. పెళ్ళైన ప్రతి ఆడపిల్లకి ఆశ ఉంటుంది కదా.